సీతారామన్న చేసావా వీడియో ఊరు గుడిసె ఉన్న వాళ్ళకే ఇల్లు అన్నారు. అయినా ముఖ్యమంత్రి మరి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులేమో ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. నిర్మాణంలో చాలా సొంత అభిప్రాయాలు తీసుకొని గుడిసె ఉన్న వాళ్ళకు ఇల్లు ఇవ్వకుండా గుడిసె లేని మంచి ఇల్లు ఉన్న వాళ్ళకే గవర్నమెంట్ ఇల్లు చేయటం జరిగింది. కావున పాండు అనే వ్యక్తి చాలా బీదరికంగా అంతా ఆడపిల్లలు ఉన్నారు. తనకు ఇతనికి ఇల్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కార్యదర్శికి విన్నపం చేసుకుంటున్నాము. మరియు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోతాము. ఎంఆర్ఓ ఆర్టీఓ గారి దృష్టికి కూడా తీసుకుపోవడానికి మేము సుల్కంగా ఉన్నామని తెలియపరుస్తున్నాము. ఈ నలుగురు కూడా ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి అతనికి ఉన్నవాడా లేనివాడా అనే సంగతి కూడా గ్రామస్తులు కూడా అందరు తెలుసుకొని తనకు ఇల్లు పెట్టవలసిందిగా కోరుచున్నాము. అందరికీ పాండురాజుకు మద్దతు ఇస్తానికి అందరం కూడా సుముఖంగా ఉన్నాం. అలా వినొస్తుందా మరి నువ్వు చెప్పే మాటలు లిస్టులో పేరు వచ్చింది. మరియు రాజకీయం చేసి పాండురాజు పేరు తొలగించి ఉన్న వాళ్ళ పేర్లు పెట్టడం జరిగింది. తన ఆర్థికంగా ఉన్నోని పేరు పెట్టిరు కానీ లేని అసలే బీదత్తంగా ఉన్న గవర్నమెంట్ ప్రకారం బీదత్తంగా ఉన్నోనికి ఇవ్వాలి. కావున లిస్టులో పేరు వస్తే కూడా ఫస్ట్ విడత పేరు వస్తే కూడా దాన్ని తొలగించి మళ్ళా సెకండ్ విడతలో ఆయనకు పేరు లేకుండా తీసేసింది. కావున దాన్ని గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని మార్చవలసిందిగా కోరుచున్నాము. ఇల్లు రావాల్సిందిగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇల్లు రావటం జరిగింది. కావున ఫస్ట్ ఊరి గుడిసె వాళ్ళకే ఇల్లు రావాలి. కావున గవర్నమెంట్ రూల్ ప్రకారం రేకుల వాళ్ళకు స్లాబ్ వాళ్ళకు ఇల్లు వచ్చినాయి. అవి తొలగించేసి ఊరి గుడిసె పాండురాజుకు ఊరి గుడిసె ఉంది. తను ఆర్థికంగా చాలా చిక్కిపోయి ఉన్నాడు కాబట్టి ఇందిరమ్మ ఇల్లు మాత్రం ఖచ్చితంగా పాండురాజుకు రావాల్సిందిగా కోరుచున్నాను. పాండు రంగన్న అతని పేరు కలపట్ల పాండు రంగన్న ఎస్సీ మాదిగా. కావున అతనికి ఇల్లు రావాల్సిందిగా. రేకులున్న ఇండ్లకి ఇవ్వటం మాత్రం మంచి పద్ధతి కాదు. పూరుగుడిసి ఉన్న ఇళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను.